ఎవడు చెప్పాల్సిన అవసరం, లైఫ్ నేర్పించే లైఫ్ లెసన్స్ అంటారు వీటిని. మనం చేయి దాసి ఎవరిని అడగలేము. రూపాయో 100 రూపాయలు ఎంతో కొంత 10 రూపాయలైనా మనం దాయడం స్టార్ట్ చేయాలని దాస్తారు. ఆ దాచినప్పుడు అమ్మయ్య భార్యని చూడగలుగుతున్నాను, పిల్లలను చూడగలుగుతున్నాను, కాస్త పెంచగలుగుతున్నాను అని పోగేయడం స్టార్ట్ చేస్తారు. ఈ పోగేసింది లోపల వేసిన తర్వాత ఈ బాడీకి బంపర్ ఆఫర్లు వస్తాయి. ఆ బంపర్ ఆఫర్లు ఏంటంటే షుగర్లు చెప్పండి, బీపీలు చెప్పండి, అలసర్లు, తినదరకపోవడం, కళ్ళు కనబడకపోవడం, పిప్పలు బాధ, అరికాలు మంట, మోకాలు సలుపులు, లోపల గ్యాస్ట్రిక్లు, ఇవన్నీ వచ్చేస్తే ఆ ఈదులో ఒకటి సైవాల్ డబ్బా అని అరుచుకుంటూ తిరగడం, లైఫ్ అలా అయిపోద్ది. ఇప్పుడు ఇది సంపాదించినంత పట్టుకెళ్ళి ఎక్కడ పెడతామంటే బాగా వినండి, హాస్పిటల్కి పెట్టుబడులు పెడతాం. ఈ సంపాదించినంత హాస్పిటల్ పెట్టుబడి పెడతాం. అప్పుడు మనకు తినాలని ఉంటుంది, తినలేము. మనకి ఏదో ఒకటి తాగాలని ఉంటుంది, తాగలేము. డాక్టర్ గారు చెప్పాడు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది, జాగ్రత్త అని. ఇలాంటి సభలకి వద్దామని ఉంటుంది, రాలేము. ఒకవేళ వచ్చి కూర్చున్నామన్నాడు, మనకి సహకరించు. కాళ్ళు కదలవు, నడుము పనిచేయదు, జీవితం కకలావికలంగా అనిపిస్తుంది. ఏది తినాలనిపించదో, సరిగ్గా నిద్ర పట్టదు, అంతా టెన్షన్గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నానమ్మ ఏమైనా తింటావా, తాతయ్య ఏమైనా తింటావా, ఏం తాతయ్య ఏమైనా కావాలని అడిగితే నాకు ఏమొద్దురా. అలా కాదు, అక్కడ సరదా కొంచెం చేపలు కూర్చుందామంటే నేను రాలేనురా మీరు. చివరికి కొడుకులు సరిగ్గా పట్టించుకోలేక, కోడలు సరిగ్గా పట్టించుకోలేక ఆ చిట్ట చివరి దశకు వచ్చేసేసరికి తాతయ్య నీకేం కావాలి, నాన్నమ్మ ఏం కావాలంటే ఏమొద్దు. సంపాదించిందంతా వీళ్ళ దాచేయడం మొదలెడతారు, సంపాదించిందంతా కోడళ్ళు లాగేయడం మొదలెడతారు, సంపాదించిందంతా కొడుకులు వెనకేయడం మొదలెడతారు. మనం వాళ్ళు తీసుకుంటారు, అందరు తీసుకుంటారు, లంకంత ఇల్లులు కడతారు. చివరికి ఆ ఇంట్లో ఈయన ఈవిడే లెక్క లేకుండా పోతారు. ఎవరు నీడను బతుకుతారు. ఇప్పుడు వాళ్ళ నీళ్ళలోనే బిడ్డలు పుట్టి వాళ్ళని లోకు కట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఒక మాట అంటారు, తాతయ్య నీకు ఏం కావాలి తాతయ్య అంటే మన వాళ్ళకి చెప్తారు, నాకు ఏమొద్దు కానీ నాకు త్వరగా చచ్చిపోవాలని ఉందరా. తాతమ్మ నీకు ఏం కావాలని అడిగితే నాకు ఏమొద్దు కానీ ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుంటుంది. దేవుడు దెబ్బకి ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పనా? వయసు మళ్ళీ మంచం బట్టి అవయవాలు అరిగిపోయినప్పుడు పదే పదే నీకు గుర్తొచ్చే మాట దేవుడు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఇప్పుడు ఎవడికి చెప్పినా దేవుడు అంటే ఎక్కదండి. ఇప్పుడు ఎవడికి దేవుని వాక్యాలన్నా ఎక్కవండి. మొబైల్ బట్టి తిరుగుతుంటారు, ఆ సొందుల్లో తిరుగుతుంటారు, అక్కడ తిరుగుతుంటారు, ఇక్కడ ఇంత వాక్యం వినబడుతుంటే ఎక్కదు. కానీ ఒక రోజు ఒక దశ వస్తుంది, ఆ దశ నీకు దేవుడు దేవుడు అని జ్ఞాపకం చేస్తాడు. నీ బాల్యం నీకు నచ్చినట్టు బతుకుతావు, నీ యవ్వనం నువ్వు రెక్కలెస్గా బతుకుతావు, నీ నడి వయసు దాచుకుంటూ బతుకుతావు, నీ వృద్ధాప్యం బాల్యం దేవుడు నీకు ఎక్కలేదు, యవన జీవితం దేవుడు అంటే నీకు అర్థం కాలేదు, నడి వయసులో సంపాదన సంసారం అని తిరిగో, ఇప్పుడు వయసు అంతా రగ్గొట్టావు. ఇప్పుడు నేను దేవుడు తీసుకుపోవాలంటే దేవుడు ఏమంటాడు చెప్పనా? ఎవరు నువ్వు అన్నాడు. 60 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చి ఇంత పెట్టుబడి పెట్టి ఈ ఆకాశానికి భూమికి మధ్య నీ జీవితాన్ని అనుసంధానం చేస్తే నువ్వు ఎవరి కోసం బతుకావు అని అడుగుతాడు. కొడుకుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో నీకు తెలియలేదు, కూతురుగా ఉన్నప్పుడు నీకు ఎలా ఉండాలో తెలియలేదు, భర్తగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలియలేదు, భారీగా నువ్వు ఎలా పోషించాలో నీకు నడి వయసు దాటిపోయింది, యవ్వనం దాటిపోయింది, అన్నీ పోయాయి. నీ బుర్రకి ఏదన్నా ఎక్కిందా? ఏ వయసులో కలిగే ఆ కోరికలను, ఏ వయసుకు వచ్చే ఆశలను, ఏ వయసుకు వచ్చే ఆ బాధ్యతలను ఇవే జీవితం అనుకుని మనసులో పెట్టుకుని బతికావే తప్ప నా కోసం ఎప్పుడన్నా నీకు ఆతృత ఉందా? అరే అక్కడ సభ జరుగుతుంది, పోయి 4 మాటలు దేవుని కోసం నేర్చుకొని మనం సర్దుకోవలసినవి మార్చుకోవలసినవి ఏమన్నా ఉన్నాయని ఏ రోజైనా నీ ఇంకిత జ్ఞానం పనిచేసిందా అని అడుగుతాడా ఆయన? నీ లేత వయసు వ్యర్థముగా ఖర్చు పెట్టు, నీ నడి వయసు సంపాదన సంసారం అని పరిగెట్టు, వృద్ధాప్యానికి వచ్చి పడ్డావు. నీ లేత వయసులో చెప్తే నీకు అసలు బుర్రకెక్కిందా? నీకు మనోవేకలాలు ఎక్కువైపోయాయి.
వాళ్ళు లవ్ చేయట్లేదు, ఏళ్ళు చూడట్లేదు, అది లేదు, ఈ వస్తువు లేదు, ఈ మొబైల్ లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికే బెంగలెట్టుకున్నావే తప్ప ఈ మనోవ్యాకులం కాదు. మహోన్నతుడు ఎవరున్నారు నా కొరకని ఏ రోజన్నా నీ యంగ్ ఏజ్లో, టీనేజ్లో నీకేమన్నా దేవుడంటే అర్థమయ్యిందా? దేవుడంటే నవ్వు, దేవుని మాటలంటే లోకువా? ఇలాంటి సభల్లో కనీసం చేతుల్లో బైబుల్ లేకుండా ఒక రెక్లెస్ యాటిట్యూడ్ నీకు నేను చెబుతున్నాను. నీ ఏజ్ అంటే ఏమనుకుంటున్నావు? లైఫ్ అంటే తిరుగుళ్ళు అనుకుంటున్నావా? లైఫ్ అంటే టిక్టాక్లు అనుకుంటున్నావు? లైఫ్ అంటే రీల్స్ అనుకుంటున్నావు? లైఫ్ అంటే ఈ కలర్ఫుల్ లైక్లు, కామెంట్లు ఇవనుకుంటున్నావా? ఉంటాయనుకుంటున్నావా? సోషల్ మీడియా, ఫేమ్, నేమ్, ఇలాంటి చెత్త వైఖరి అంతా ఉంటుంది అనుకుంటున్నా? నీ నునుపు ఉన్నంత కాలమే ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ డ్యాన్స్లు వేసినంత కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ట్రెండ్ మారినా, వయసు మారినా, నునుపు తగ్గినా, నీ ఆకారంలో షేపులు మారినా నీ ముఖం చూసే వాళ్ళు కూడా ఉండరు, గుర్తుపెట్టుకో.